ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అధిక ప్రాధాన్యత కల్పిస్తూ ఎప్పటికప్పుడు రుణాలను మహిళా గ్రూపుల ద్వారా సంబంధిత బ్యాంక్ను అనుసంధానం చేస్తూ సంఘ సభ్యులకు ధన సదుపాయం కల్పించడం ద్వారా స్త్రీలు ఆర్థికంగా బలమయ్యి కుటుంబ పోషణకు దోహదపడుతుందనే ఉద్దేశంతో లోన్లను మంజూరు చేస్తుంటారు. ఇంతటి వరకు ఒక ఎత్తైతే ఇక్కడ మాత్రం టెంపుల్ సిటీలో ఇందుకు విరుద్ధంగా మహిళా సంఘాల లోన్లు కట్టించుకునే ఆర్పీలు సీఎంఎంల వైఫల్యంతో పోలీస్ స్టేషన్ వరకు తంతు చేరిందంటే సంబంధిత ఉన్నత స్థాయి అధికారి నిర్లక్ష్యంతోనా లేకపోతే అధికారి తమను ఏమి చేయగలడు అనే ఉద్దేశమా అర్థం కావడం లేదు. ముఖ్యంగా ఇటీవల ప్రాంతంలో సుమారు కొన్ని లక్షల రూపాయలు సంఘ సభ్యులు కట్టిన డబ్బును ఎగరవేసి ఆర్పీలు పబ్బం గడుపుతున్నారని విమర్శలు అధికంగా వినిపిస్తున్నాయి. నియంత్రించాల్సిన పీడీ ఎందుకు గ్రూప్ సభ్యులకు న్యాయం చేయటంలో వైఫల్యం చెందుతున్నారు అని అనుమానాలు ప్రస్తుతం కోకొల్లలుగా వినిపిస్తున్నాయి. ఎంతో గొప్ప ఉన్నత ఆశయంతో ఏర్పాటు చేసిన మహిళా సంఘాల గ్రూపులను నిర్వీర్యం చేసేలా కొద్దిమంది సిబ్బంది వ్యవహరిస్తూ తమ నోర్లు కొట్టేలా ఆర్పీలు వ్యవహరిస్తున్నారని, ఇప్పటికైనా పీడీ ప్రత్యేక దృష్టి వహించి అటువంటి వారిని నిలువరించకపోతే మరెన్నో స్కీమ్లను స్కామ్ లాగా జరిగే అవకాశాలు లేకుండా పోలేదని గ్రూప్ సభ్యులలో అనుమానం లేకపోలేదు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ కాస్త పట్టణ దోపిడీ సంస్థగా మారిపోయే అవకాశాలు కూడా ఉన్నాయని మహిళా సంఘ గ్రూపులలో అనుమానం పెనుభూతంలా వెంబడిస్తుందని అనుకుంటున్నారు.